హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ క్లాస్ ద్వారా కెమికల్ కైనెటిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అయినటువంటి మాలిక్యులారిటీ, ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అండ్ డిఫరెన్సెస్కి సంబంధించి అన్ని వివరాలు ఈ క్లాస్లో వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. మాలిక్యులారిటీ అని అంటే ఏంటనంటే ఒక చర్యలో, ఒక రియాక్షన్లో పార్టిసిపేషన్ చేసేటువంటి ఆటమ్స్ కానీ, అయాన్స్ కానీ, మాలిక్యూల్స్ కానీ వీటన్నిటిని ఆ రియాక్షన్ యొక్క మాలిక్యులారిటీ అంటారు అనమాట తెలుగులో. అయితే అదే ఇంగ్లీష్లో దాన్ని ఏమంటున్నారంటే ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్, అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద రేట్ డిటర్మినింగ్ స్టెప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ మాలిక్యులారిటీ అని చెప్పేసి అంటారు అనమాట. అంటే రేటు నిర్ధారణ దశలో, రేటు డిటర్మినేషన్ స్టేజ్లో ఆ రియాక్షన్ లో పార్టిసిపేషన్ చేసేటువంటి అయాన్స్ కావచ్చు, ఆటమ్స్ కావచ్చు, మాలిక్యూల్స్ కావచ్చు, ఎన్ని ఉంటే వాటన్నింటిని, వాటి నంబర్ ని మాలిక్యులారిటీ అని అంటారు అనమాట. ఓకే, కాబట్టి రేట్ డిటర్మినింగ్ స్టెప్ లో పార్టిసిపేషన్ చేసేటువంటి అయాన్స్ ఆర్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ వీటి యొక్క నంబర్ ని మాలిక్యులారిటీ అంటారు. ఇది గుర్తుంచుకోండి. డెఫినేషన్ రాస్తే ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్, ions or molecules participating in the rate determining step of the chemical reaction is molecularity అని చెప్పేసి అంటారు అనమాట. సో జనరల్ గా దానికి ఎగ్జాంపుల్ చెప్తే యూనిమాలిక్యులర్, బైమాలిక్యులర్, ట్రైమాలిక్యులర్ అని చెప్పేసి కూడా మనం దాన్ని చెప్పొచ్చు. ఇక్కడ బైమాలిక్యులర్ రియాక్షన్ అని చెప్పేసి గతంలో ఎగ్జామ్ లో అడిగినటువంటి క్వశ్చన్ కాబట్టి బైమాలిక్యులర్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్ మాత్రం H2 plus Cl2 gives rise to 2HCl. ఒక మోల్ H2 ఒక మోల్ Cl2 కలిపి 2 మోల్ల HCl ఏర్పడుతుంది. కాబట్టి ఒక మోల్ ప్లస్ ఒక మోల్ రెండు కలుస్తున్నాయి కాబట్టి దీన్ని బైమాలిక్యులర్ గా తీసుకుంటారు అనమాట. అలాగే ట్రైమాలిక్యులర్ రియాక్షన్ కి 2 మోల్ల NO ఒక మోల్ O2 కలిసి 2 మోల్స్ ఆఫ్ NO2 ఏర్పడుతుంది. సో ఇక్కడ 2 + 1 3 మోల్ల రియాక్టెంట్స్ అనేవి పార్టిసిపేషన్ చేస్తున్నాయి కాబట్టి ఇది ట్రైమాలిక్యులర్ రియాక్షన్ అని చెప్పేసి అంటారు అనమాట. సో ఆ రియాక్షన్ లో పార్టిసిపేషన్ చేసేటువంటి ఆటమ్స్, మాలిక్యూల్స్, అయాన్స్ వాటి నెంబర్ ని మాత్రమే మాలిక్యులారిటీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అంటే ఏంటి? చర్య క్రమాంకం అంటారు తెలుగులో. ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఏంటి అని అంటే the sum of the powers of concentration terms of the reactants in the rate equation is called order of reaction. OR అంటే order of reaction అని రాసిన షార్ట్ కట్ లో పేరు సరిపోక. కాబట్టి the sum అంటే కూడిక ప్లస్ కలిపితే అనమాట. the sum of పవర్స్ ఘాతాలు, రేటు చర్యలో ఉన్నటువంటి రియాక్టెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటి ఘాతాల పైన ఉన్నటువంటి వాటిని కలిపితే వచ్చేటువంటి నంబర్ ఆ చర్య యొక్క, ఆ రియాక్షన్ యొక్క ఆర్డర్ అవుతుంది అనమాట. కాబట్టి దీన్ని ఇంగ్లీష్ లో ద సమ్ అంటే కలపాలి. సో ద సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఇన్ ద రేట్ ఈక్వేషన్. ఈ ఎగ్జాంపుల్ లో ఇది తీసుకున్నాం అనుకోండి. ఇవి 2 రియాక్టెంట్స్. ఈ 2 రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ టర్మ్స్ యొక్క పవర్స్ ఏముంటాయో అవి కలిపితే అప్పుడు దాన్ని ఆ రేట్ యొక్క, ఆ రియాక్షన్ యొక్క ఆర్డర్ అంటారు. కాబట్టి దీని యొక్క కాన్సన్ట్రేషన్ టర్మ్ 1 ఉంది, దీని యొక్క కాన్సన్ట్రేషన్ పవర్ 1 ఉంది. కాబట్టి సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ అన్నాం కాబట్టి సమ్ అంటే ఈ రెండింటిని కలపాలన్నమాట. కాబట్టి డెఫినేషన్ లో ద సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఇన్ ద రేట్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అని చెప్పేసి గుర్తించుకోండి. ఇంకా నెక్స్ట్ ఏంటి అని అంటే డిఫరెన్స్. వాటి రెండింటికి మధ్యన డిఫరెన్స్ కూడా అడుగుతారు కాబట్టి మాలిక్యులారిటీకి, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ కి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఒక 4 పాయింట్స్ ఉన్నాయి, గుర్తుంచుకుంటే ఈజీ. ఇట్ కెన్ బి డిటర్మైన్డ్ బై థియరిటికల్లీ. మాలిక్యులారిటీని థియరిటికల్ గా డిటర్మైన్ చేయొచ్చు కాబట్టి ఇట్ కెన్ బి డిటర్మైన్డ్ బై థియరిటికల్లీ, వేర్ యాజ్ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ కెన్ బి డిటర్మైన్డ్ బై
ఎక్స్పెరిమెంటల్లీ. ఇది థియరిటికల్ గా డిటర్మైన్ చేస్తే దీన్ని మాత్రం ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ని ఎక్స్పెరిమెంటల్ గా డిటర్మైన్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, కెన్ హ్యావ్ ఇంటిగ్రల్ వాల్యూ. ఇది ఇంటిగ్రల్ వాల్యూని కలిగి ఉంటుంది. ఎన్ని 2, 3 ఇలా ఇంటిగ్రల్ వాల్యూస్ గా చెప్పొచ్చు అనమాట మాలిక్యులారిటీని ఎన్ని కలిగి ఉన్నాయని చెప్పేసి. అదే ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అయితే అది ఫ్రాక్షనల్ వాల్యూ కూడా కావచ్చు, ఇంటిగ్రల్ వాల్యూ కూడా కావచ్చు. కాబట్టి కెన్ హ్యావ్ ఫ్రాక్షనల్ వాల్యూస్ ఆల్సో అని అంటే దాంట్లో కూడా ఇంటిగ్రల్ వాల్యూస్ ఉంటాయి అండ్ ఫ్రాక్షనల్ వాల్యూస్ కూడా ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి కెన్ బి యూనిమాలిక్యులర్ ఆర్ బైమాలిక్యులర్. అంటే దీన్ని యూనిమాలిక్యులర్ ఆర్ బైమాలిక్యులర్ ఇలా చెప్తారనమాట. అలాగే దీనైతే కెన్ బి 0 ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ అలా చెప్తారు. అంటే దీన్ని చెప్పేటప్పుడు అయితే మాలిక్యులారిటీ ఎంత ఉంది అని చెప్పేటప్పుడు మనం యూనిమాలిక్యులారిటీ, బైమాలిక్యులారిటీ, ట్రైమాలిక్యులారిటీ అని చెప్పేసి చెప్తారు. అలాగే ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ విషయానికి వస్తే దీన్ని చెప్పేటప్పుడు 0 ఆర్డర్ రియాక్షన్, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఆర్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అండ్ సో ఆన్ అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి మాలిక్యులారిటీ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఎలిమెంటరీ రియాక్షన్స్. ఇది కేవలం ఎలిమెంటరీ రియాక్షన్స్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది అనమాట. అదే ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అయితే ఎలిమెంటరీ రియాక్షన్స్ కి అండ్ కాంప్లెక్స్ రియాక్షన్స్ కి కూడా అప్లికబుల్ అవుతుంది అనమాట. సో ఇట్ కెన్ బి అప్లికబుల్ ఫర్ ఎలిమెంటరీ రియాక్షన్స్ యాజ్ వెల్ యాజ్ కాంప్లెక్స్ రియాక్షన్స్ అని చెప్పేసి గుర్తించుకోవచ్చు. ఈ 4 పాయింట్స్ వీటిలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.